వెస్టిండీస్పై టీమిండియా గెలవడంతో ఇక సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది టీమిండియా. అంతేకాదు సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో కూడా అర్థమైంది. ఇంగ్లాండ్తో ఈ నెల 5వ తారీఖు సెకండ్ సెమీఫైనల్ వాన్ఖడేలో తలపడబోతోంది. ఈ మ్యాచ్పై స్పందించాడు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్. గతంలో మేము టీమిండియా కంటే బలంగా ఉండేవాళ్ళం. 2022లో మేము భారత్ను ఓడించాం. అప్పుడు ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరిగింది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీమిండియా చాలా బలంగా ఉంది. దానికి తోడు మాపై చాలా రివెంజ్గా ఉంటుంది. ఖచ్చితంగా మాపై గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు ఈ వరల్డ్ కప్ భారత్లో జరుగుతుండడం వాళ్ళకు కాస్త అనుకూలంగా ఉంది. అయితే మేము కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్తో మ్యాచ్ చూశాను. 195 పరుగుల లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదింగ్ చేసింది. నేనైతే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది, వెస్టిండీసే గెలుస్తుంది అనుకున్నా. దానికి తోడు 190+ రన్స్ అంటే ఇలాంటి మ్యాచెస్లో ఛేదింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ భారతీయ జట్టు ఛేదింగ్ చేసి చూపించింది. వాళ్ళు ఎంత బలమైన జట్టు. మరోసారి ఇలాంటి ఒత్తిడి మ్యాచెస్లో గెలిచి ప్రూవ్ చేసుకుంది. అయితే సెమీఫైనల్లో మేము కూడా వెస్టిండీస్ కంటే బలంగా పుంజుకుంటామని, భారత్ను ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించాడు. టీమిండియా సొంత గడ్డపై మ్యాచ్ ఆడుతోంది. వాళ్లకు అది అదనపు బలం. అట్ సేమ్ టైం వాళ్ళపై ఒత్తిడి కూడా ఉంటుంది. కాకపోతే మేము సెమీఫైనల్ మ్యాచ్ వాన్ఖడే స్టేడియంలో ఆడాల్సి ఉంటుంది. అక్కడ టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. దానికి తోడు ఐపీఎల్లో చాలామంది ముంబై ఇండియన్స్కు ఆడిన ప్లేయర్లే అదే గ్రౌండ్లో చాలా సంవత్సరాల పాటు ఆడుతున్నారు. వాళ్లకు టీమిండియాలో ఇప్పుడు ఆడుతుండడం అత్యధికంగా ప్లస్ పాయింట్ కావచ్చు. అయితే మాపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి మేము కూడా మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించాడు. మా స్థాయికి తగ్గట్టుగా రాణించకపోయినప్పటికీ ఈ వరల్డ్ కప్లో మేము కూడా మంచి విజయాలను సాధించాం. మా జట్టు కెప్టెన్ ఫామ్లో ఉండడం మాకు బాగా కలిసి వస్తుంది. అయితే నేను, మా సహచర ఆటగాడు జాస్ బట్లర్ కూడా ఇంకా పూర్తిగా ఫామ్లోకి రావాల్సింది. మేము లీగ్ మ్యాచెస్లో మేమిద్దరం కలిసి ఆశించిన పరుగులు చేయలేకపోయాం. టీంకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయాం. కాకపోతే సెమీఫైనల్లో ఇలాంటి ఫలితాలను తిరిగి పునరావృతం కానివ్వం. జరిగిన తప్పులను తెలుసుకుంటాం. ఖచ్చితంగా భారత్కు గట్టి పోటీనిస్తామని వ్యాఖ్యానించాడు ఫిలిప్ సాల్ట్. ఈ మధ్యకాలంలో భారత జట్టు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా అవుతోంది. నిన్నటి వెస్టిండీస్ మ్యాచ్ బాగా గమనించాను. ఒక ఎండ్లో వికెట్లు పోతున్నప్పటికీ టీమిండియా బ్యాట్స్మెన్లు ఎక్కడ ప్రెజర్కు గురి కాలేదు. రన్ రేట్ చాలా రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతున్నా, వికెట్లు కోల్పోతున్నా టీమిండియా మాత్రం ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా మ్యాచ్ను ముగించిందని గుర్తు చేశాడు. మాకు తెలుసు సెమీఫైనల్లో మా ప్రత్యర్థి మాకంటే బలంగా ఉంది. అయితే సెమీఫైనల్ కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వాళ్లకు నెక్స్ట్ మ్యాచ్ అవకాశం ఉండదు. కాబట్టి గట్టిగానే ప్రయత్నం చేస్తామంటూ వ్యాఖ్యానించాడు.